సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకు శుభములు. ప్రతి గురువారము సాయంకాలము 6 నుంచి 7 గంటల వరకు మనము బైబిల్ స్టడీని జరిగించుచున్నాము. ఈ బైబిల్ స్టడీలో మనకు న్యూ టెస్ట్మెంట్ని మనము ప్రారంభించాము. న్యూ టెస్ట్మెంట్లో అబ్రహాము అనేటువంటి ఆ వర్డ్ని ఆ వ్యక్తి గురించి మనం స్టడీ చేస్తున్నాము. అబ్రహాము బైబిల్లో మనము ఆదికాండం నుండి ఎక్కడెక్కడ గ్రంథకర్తలు ఏ విధంగా అబ్రహాము గురించి అబ్రహామును విషయాలు రాస్తూ వచ్చారు, ఉద్దేశం ఏంటి, మరి ముఖ్యంగా అబ్రహామునకు యేసు క్రీస్తుకి మధ్య ఉన్న సంబంధము, మరియు కృత నిబంధన వారు ఒక విషయాన్ని నిర్ధారించడానికి లేదా కృత నిబంధన వారి ఎదుట ఉన్నటువంటి యూదులకు ఏదైనా ఒక నూతన నిబంధన విషయము చెప్పవలసి వస్తే పాత నిబంధనను వారు కోట్ చేసేవారు. మోషే గారిని కానీ, దావీదు గారిని కానీ, అబ్రహాము గారిని కానీ, ఇక ప్రవక్తలను కానీ, ధర్మశాస్త్రమును కానీ, వాటి యొక్క ఆంతర్యము, పాత నిబంధన యొక్క ఆంతర్యం ఇది అని వారికి బోధించేటప్పుడు వారు పాత నిబంధన విషయాలను ఎత్తి వారికి వివరించేవారు. సో ఆ విధంగా మనము దాన్ని స్టడీ చేస్తున్నాము అబ్రహాము గురించి. దానిలో భాగముగా ఒక చిన్న సిద్ధాంతము ఏంటి అంటే సున్నతి అనేటువంటి దాన్ని మనము గుర్తించాము. అబ్రహాముతోనే అది ప్రారంభమైంది. దేవుడు అబ్రహాముకే ఆ యొక్క ఆజ్ఞనిచ్చాడు. అది తరతరములు ఇశ్రాయేలుల జనములు వారు ఆచరిస్తూ వస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత సంఘము అంటే క్రీస్తును అంగీకరించినటువంటి వారు క్రైస్తవ సంఘముగా ఏర్పడిన తర్వాత ఒక సమస్య వచ్చింది. ఏంటి అంటే రక్షణ విషయంలో ఒక వ్యక్తి రక్షించబడాలంటే క్రీస్తును అంగీకరించాలి, తప్పు లేదు. దానితో పాటు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కొన్ని క్రియలు కూడా చేయాలి. దానిలో ఒకటి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే సున్నతి రక్షణలో అది మ్యాండేటరీ, తప్పకుండా చేసుకోవాలన్నట్టుగా వారు తప్పుడు బోధలను బోధించినటువంటి సందర్భంలో వారు స్పష్టంగా సున్నతిని గురించి వ్రాయడం జరిగింది. సరే, ఇది సున్నతిని గూర్చినటువంటి చిన్న బ్యాక్గ్రౌండ్. మనము ఇంతకు మునుపు వారంలో పితరులు మరియు సున్నతి అనేటువంటి చిన్న సబ్ టైటిల్ కింద మనము కొన్ని చదివాము, గమనించాము. ఈ దినమున యేసుక్రీస్తు మరియు సున్నతి విషయంలో మరికొన్ని విషయాలను మనము పరిశీలిద్దాం. యేసుక్రీస్తు మరియు అంటే యేసుక్రీస్తు విషయంలో మరియు యేసుక్రీస్తు బోధించినటువంటి విషయంలో సున్నతిని గూర్చినటువంటి విషయాలను మనం పరిశీలిద్దాము. లూకాసు వార్త 22వ అధ్యాయము 21వ వచనము. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునకు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇక్కడ యేసుక్రీస్తుని తల్లిదండ్రులు వారి యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు 8వ దినమున సున్నతి చేయడము మరియు ఆయనకు నామకరణం చేయడము, మరియు దాని తర్వాత 2వ వచనంలో మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు
ఇక్కడ మనం ఇంతకుముందు ఒక వచనం చదివాము. అది ఒక మగబిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి 33 దినములు ఆ, కడగా ఉండవలను. అది శుద్ధి చేసుకునే దినములు అది అయిపోతాయి. మగపిల్లడైతే, ఆడపిల్ల అయితే 66 దినములు. ఓకే. 22వ వచనంలో మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురముల పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యేసుక్రీస్తు విషయంలో తల్లిదండ్రులు ధర్మశాస్త్రాన్ని వారు ఖచ్చితంగా పాటించినట్టు మనము ఇక్కడ చూస్తున్నాము. రైట్. ఈ ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు నేను పలుమారు బైబిల్ స్టడీలో ఒక సూత్రము ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం చదువుతున్నప్పుడు వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదు. అది బైబిల్ స్టడీ ప్రిన్సిపల్. కొంతమంది ఈ విధంగా కూడా వారు వాదించవచ్చును. అదేంటంటే, అవును, సున్నతి తీసుకోవాలి, యేసుక్రీస్తు కూడా తీసుకున్నాడు కదా, యేసుక్రీస్తు కూడా తీసుకున్నాడు కదా అనేది ఒకటి. ఇక రకరకాలుగా యేసుక్రీస్తు పండగకు వెళ్ళాడు, యేసుక్రీస్తు పండగకు వెళ్ళాడు కదా, మనం కూడా పండగ చేసుకోవాలి, మనం కూడా సున్నతి తీసుకోవాలి, మనం కూడా ఈ బలులను అర్పించాలి. అవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి బైబిల్ స్టడీలో అంతా మొత్తం ఒక విషయాన్ని గురించి పరిశీలించిన తర్వాత దాన్ని వడబోసి మనకప్పుడు సత్యం అనేటువంటిది అర్థము అవుతుంది. రైట్. అపోస్తలులు గలతీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమియూ లేదు, పొందకపోవుట ఎందేమియూ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. సున్నతి పొందుటయందు పొందకపోవుటయందు ఏమీ కూడా లేదు. ఎప్పుడు? యేసుక్రీస్తు నందు. అంటే యేసును అంగీకరించినటువంటి వారికి. యేసును అంగీకరించిన తర్వాత సున్నతి పొందిన వారు అంగీకరించారు, సున్నతి లేనటువంటి వారు కూడా అంగీకరించారు. మరియు అంతకుముందు మేము సున్నతి పొందాము అని చెప్పుకోవడానికి ఏం లేదు. అయ్యో, మేము సున్నతి పొందలేదే, యేసుక్రీస్తునైతే అంగీకరించాము కానీ సున్నతి పొందలేదే అని బాధ కూడా పడనవసరం లేదు. వాటి వలన ఏ ఉపయోగము లేదు యేసుక్రీస్తునందు. అది ఇదే అధ్యాయములో 11వ వచనములో, గలతీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా, ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా. ఇక్కడ ఈ ఈ పదాలను జాగ్రత్తగా గమనిస్తే, సున్నతి పొందవలనని ఒకవేళ నేను తప్పకుండా బోధించి ఉంటే పౌలు గారు, నాకు ఏమి హింసలు రావు యూదుల నుండి, నన్ను ఏమనరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ధర్మశాస్త్రాన్నే కదా నేను పాటించేది.
ఆ పక్షంలో శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. అంటే సిలువను గూర్చి మేము చెప్తున్నాము, చాలా మందికి అభ్యంతరంగా ఉంది. సిలువను గూర్చి చెప్తున్నప్పుడు, ఇదిగో మీరే ఆయనను చంపారు, మన మానవుల రక్షణ కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. ఆ, ఇవన్నీ చెప్తుంటే చాలా మందికి, ముఖ్యంగా యూదులకు చాలా అభ్యంతరకరంగా ఉంది. అదే ఒకవేళ మేము ప్రారంభము నుండి సరే యేసుక్రీస్తు గురించి చెప్తున్నాము, అట్లే మీది కూడా పాటించండి, మీ సున్నతి కూడా పాటించండి అని మేము చెప్పి ఉంటే, ఆ శిలువ విషయంలో ఎవరు కూడా అభ్యంతర పడేవారు కాదు. ఈ మాటలో చెప్పడంలో పౌలు గారికి ఉన్న ఆంతర్యమును మనం పరిశీలిస్తే, మా ధర్మం మీరు పాటించండి ఫస్ట్, తర్వాత మీ ఇష్టం. నువ్వు మా సున్నతి పొందావా లేదా, అది పాయింట్. తర్వాత యేసుప్రభు నమ్ముకుంటావా నమ్ముకోవా మాకు సంబంధం లేదు. యేసుప్రభు సిలువ వేయబడ్డాడంటే సరే, ఉంటే ఉండని, మాకు సంబంధం లేదు, మాకైతే సున్నతి కావాలి అని పౌలు గారు వారికి స్పష్టము చేయుచున్నాడు. యూదుల వలన అసలు మాకు సమస్యలే వచ్చేవి కాదు. ఒకవేళ మేము సున్నతి తీసుకోండి పర్వాలేదు అని చెప్పి ఉంటే మాకు హింస వచ్చి ఉండేది కాదు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ దానికంటే పైన వచనాలను కూడా నేను చదువుతున్నాను. 3వ వచనంలో 2వ వచనం కూడా చదువుతాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఛేదన, ఛేదన అంటే ఖండించడం, అది సున్నతికి చెందినటువంటి మాట. ఈ సున్నతిని ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఇది క్రిస్టియన్స్ని గురించి కూడా చెప్పబడినటువంటి మాట. సున్నతి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇప్పటికైతే యేసుక్రీస్తుని గూర్చినటువంటి విషయాలను మనం పరిశీలిద్దాము. 5వ వచనము. ఇక చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. క్రిస్టియన్స్ అండ్ సర్కంసిజన్, ఆ పాయింట్లో మనము మిగిలిన విషయాలు ఈ ఫిలిప్పీ పత్రిక నుండి మనం స్టడీ చేద్దాము. ఇప్పుడైతే 5వ వచనములో 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామిను గోత్రములు పుట్టి, హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై ఉంటిని. 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇక్కడ సందర్భం ఏమిటంటే, నేను ఒకవేళ శరీరమును ఆస్పాదము చేసుకుంటే నాకు చాలా నేను చెప్పగలను. అంటే నా శరీర విషయంలో, నా భౌతికమైనటువంటి జీవన విధానంలో నేను గొప్పగా చెప్పుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి. దానిలో ఒకటి సున్నతి. కానీ క్రీస్తు నిమిత్తము దానిని నేను నష్టముగా ఎంచుకొంటిని. అది క్రీస్తు మరియు సున్నతి గురించి మనం స్టడీ చేస్తున్నాము. కాబట్టి క్రీస్తు నిమిత్తము దానిని నేను నష్టంగా ఎంచుకున్నా. మనం ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కనపడితే బాప్తిజం తీసుకున్నావా అన్నాడు మనకు. తీసుకోలేదంటే, అయ్యో తీసుకోలేదా,
లేదా అసలు ఇంతవరకు వాళ్ళు బాప్తిజం తీసుకోలేదండి. మీరు తీసుకున్నారా? మేము ఎప్పుడో తీసుకున్నాం. మేము చిన్నప్పుడే తీసుకున్నాం, లేదా మేము తీసుకొని 20 సంవత్సరాలైంది, లేదా మేము ఇదిగో ఫలానా సేవకుని ద్వారా మేము బాప్తిజం తీసుకున్నాము, లేదా ఫలానా స్థలములో మేము బాప్తిజం తీసుకున్నాము. శరీర విషయమై శరీరం విషయములలో అతిశయపడవలసి ఉంటే వాటి గురించి మేము చెప్పేవాళ్ళమే. కానీ అవి చెప్పడం అన్నటువంటిది మేము క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. బాప్తీసం తీసుకోవడం తప్పు కాదు. అది రక్షించబడ్డాము అన్నదానికి గుర్తు. రక్షించబడ్డామన్నదానికి ఒకటి, అది ఒక సూచనగా మాత్రమే ఉన్నది. దాని గురించి మనము అతిశయపడనక్కర లేదు. ఎందుకంటే వాటన్నిటినీ పౌలు గారు క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. 8వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాము. ఆయన పైన చెప్పినటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆ సాధించినటువంటి వాటినన్నిటినీ కూడా యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఈ సున్నతిని మేము నష్టముగా ఎంచుకొనుచున్నాము, క్రీస్తు నిమిత్తము. రైట్. ఇప్పుడు మళ్ళా రండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం. 10-11 చదువుదాము. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. 12, మీరు బాప్తిస్మం పొంది ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. 13వ వచనంలో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసిన ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను. చాలా నిదానంగా వీటిని మనము చూడవలసిన అవసరత ఎంతో ఉన్నది. 11వ వచనంలో, మీరును క్రీస్తు సున్నతి యందు, అంటే ఇప్పుడు ఇంకొక సున్నతి వచ్చింది. శరీరమందు సున్నతి అందరికి తెలిసినటువంటి విషయమే, అది అబ్రహాము నుండి ప్రారంభమైనటువంటి విషయమే, అది ధర్మశాస్త్రము కూడా దానిని కొనసాగించిన విషయము తెలిసినదే. ఇశ్రాయేలు అందరూ ఇప్పటికీ కూడా దానిని ఆచరిస్తున్నటువంటి విషయము తెలిసినటువంటిదే. మరియు అనేక సంఘాలలో, ఆది సంఘములో అయితే కొంతమంది క్రైస్తవులు కూడా రక్షణ పొందాలంటే మీరు యేసుక్రీస్తుని విశ్వసించుటతో పాటు సున్నతిని కూడా తీసుకోవాలి అని చెప్పినటువంటి వారే ప్రస్తుతము క్రైస్తవ లోకములో. అది ఉన్నదో లేదో అది వారికే తెలియను. అయితే ఇప్పుడైతే
క్రీస్తుని మేము అంగీకరించాము అన్న వారికి ఒక క్రొత్త పదము, క్రొత్త నిర్వచనము. క్రీస్తు సున్నతి యందు, క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, అంటే ఈ సున్నతిలో జరిగేటటువంటి ప్రక్రియలో ఒకదాన్ని తీసివేయడము జరుగుతుంది. ఒకదాన్ని తీసివేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము పొందినటువంటి సున్నతిలో ఏం తీసివేయబడిందంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావము తీసివేయబడింది. అది సున్నతి. మనకు జరిగిన సున్నతి శరీరేచ్ఛలతో కూడిన స్వభావము విసర్జించి, దాన్ని మనం ఏమన్నామంటే క్రీస్తు సున్నతి అంటున్నాం. క్రీస్తు సున్నతి అంటే క్రీస్తు పొందినటువంటి సున్నతి కాదు. శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. తర్వాత 12వ వచనంలో, మీరు బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారు ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మీరు లేచితిరి. ఇక్కడ సున్నతికి బాప్తిస్మమునకు ఒక సంబంధము పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తున్నాడు. ఇదిగో వాళ్ళకైతే, ఆ ఇశ్రాయేళ్ళకైతే సున్నతి ఉందండి. సరే, మనలో కూడా కొంతమంది సున్నతి కావాలనుకున్నటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు జవాబు చెప్పాడు. సరే, ఇప్పుడు బాప్తిస్మము అనేటువంటిది కొత్తది వచ్చింది. యేసుక్రీస్తు యందు విశ్వసించినటువంటి వారందరూ బాప్తిస్మం పొందాలి. అయితే బాప్తిస్మంలో ఏం జరిగింది? బాప్తిస్మంలో ఏం జరిగిందంటే, మునిగినప్పుడు మనము పాతి పెట్టబడిన వారై, ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, దేవుడు ఏ విధముగా ఏ శక్తి చేత యేసుక్రీస్తును లేపాడో ఆ ప్రభావం, ఆ శక్తి యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము కూడా లేచి ఉన్నాము. 13వ వచనంలో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా, శరీరమందు సున్నతి పొందలేదు. ఒకవైపు అన్యులము, పాపులము, మృతి పొందాము. మరొక వైపు అటు ఇశ్రాయేళ్ల గుంపులో కూడా మనం లేము. ఇశ్రాయేళ్ల గుంపులో ఉంటే మనం సున్నతి పొంది ఉండేవారమే. అన్యులం కాబట్టి మనము ఆ సున్నతి కూడా శరీరమందు పొందలేదు. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ఈ పదాలు చాలా జాగ్రత్తగా చూడాలి. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన అంటే ధర్మశాస్త్రం, వ్రాత రూపకమైన ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రము వలన మన మీద రుణముగాను విరోధముగాను నుండిన పత్రం. మనల్ని ఇప్పుడు ధర్మశాస్త్రం పెట్టి కొలిస్తే ఎన్ని తప్పులు దొరుకుతాయో మనలో. మనం ఎన్ని ధర్మశాస్త్రాన్ని పెట్టి మనల్ని ఈ తక్కెడలో తూస్తే మనము సున్నతి పొందలేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నేను పొందలేదయ్యా అంటే ధర్మశాస్త్రం నువ్వు దేవుని ప్రజల నుంచి కొట్టివేయబడిన వాడవు. నంబర్ 1. నువ్వు పస్కా పండుగను ఆచరిస్తున్నావా? మనమేం ఆచరించాం కదా. ధర్మశాస్త్రము ప్రకారం పస్కా పండుగ ఆచరించాలి. అక్కడ ఫెయిల్ అయింది. 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలలో మనము ఏది కూడా పాటించాలి. ఇక దానికి తోడు చాలా రకరకాలైనటువంటి శుద్ధీకరణ ఆచారాలని, దశమ భాగాలని,
ఈ సంవత్సరానికి 3 సార్లు యెరూషలేములకు ప్రయాణం చేసి వెళ్ళాలని, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఒక పత్రంలో రాశారు. ఇదిగో ఈ వ్యక్తి ఇవివి చేయలేదు, ఇవివి చేయలేదు అంటే దీన్నేమన్నారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే రుణపత్రము. ఇవన్నీ చేయాల్సింది మనం. మనము ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి చేయాలి. కానీ ఈ వ్యక్తి చెయ్యలేదు, ఈ క్రైస్తవులు చెయ్యలేదు. మరి ఏం చేద్దామంటే ఈ రుణపత్రాన్ని అంతటిని యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళి సిలువకు మేకులతో కొట్టి, దేవునికి స్తోత్రం, దాంట్లో ఈ సున్నతిని తీసుకొని పోయి కూడా కొట్టేశాడు. అంటే వీళ్ళు సున్నతి తీసుకోకపోయినా దేవుని ప్రజలే, నేనే దానికి కొట్టేశాను. వీళ్ళు ఆ సబ్బాతు దినాన్ని ఆచరించకపోయినా పర్వాలేదు, నేనే దాన్ని తీసుకొని పోయి ఆ సిలువకు మేకులతో ఆ పత్రమును, రుణపత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, ఈ వ్యక్తి ఫలానా తప్పు చేశాడు అని రాస్తున్నారు అందరూ. చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఆ చే వ్రాత రూపకమైన ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ, ఇప్పటివరకు చేయలేదు కదా, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ ఆజ్ఞలు, పండగలు, ఆచారాలు మనం ఏం చేయడం లేదు కదా. ఒకవేళ చేసి ఉంటే వాటి అన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత ఈ ప్రధానులు, అధికారులు అంటే అది కూడా ఒక ధర్మశాస్త్రం. ఎందుకంటే దాన్ని బట్టే కదా వాళ్ళు తీర్పు తీర్చేది. అధికారులు, ప్రధాన యాజకుడు, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న సమయానికి పరిసయ్యులు, శాస్త్రులు, వీరందరూ కూడా ప్రధానులు, అధికారులు. వారిని నిరాయుధులనుగా చేసి వాళ్ళకున్న ఆయుధాలని తీసివేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను. ఓకే. ఇది క్రీస్తును గూర్చినటువంటి విషయాలు. క్రీస్తునందు మనము అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు కొన్ని చూశాము. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే సంఘము, క్రైస్తవ సంఘము మరియు సున్నతి, ఇప్పుడు మనం చదివిన దాంట్లోనే కూడా కొన్ని ఉన్నాయి. అవి కాక ఇంకా ఏవైనా మనకు వాక్యంలో చెప్పబడి ఉంటే వాటిని మనము పరిశీలిద్దాము. రండి, రోమపత్రికలో 2వ అధ్యాయములో, రోమపత్రికలో 2వ అధ్యాయములో 26వ వచనము మరియు సారీ 25వ వచనము నుండి, రోమపత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడవైతివా, సున్నతి ప్రయోజనకరము గాని ధర్మశాస్త్రం అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును. ఈ బైబిల్ స్టడీలో మనము గుర్తించవలసినటువంటి ఇంకొక పరిశీలించవలసినటువంటి మరొక విషయము ఏంటంటే, ఇదేదో చాలా కొంచెము మనకు అనుకూలంగా ఉన్నట్టుందే. 25వ వచనము, నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరము. ఇదేదో సున్నతి ప్రయోజనకరం ఉంది కదా అంటే, సున్నతి తీసుకోవాలని మాట్లాడే వారికి, ఆచరించు వారికి, వారికి ఇట్టి వచనాలు కనపడుతుంటాయి. సున్నతి ప్రయోజనకరం అని ఉంది కదా
కానీ పైన 2వ అధ్యాయములో పౌలు గారు ఇశ్రాయేలులను గూర్చి వ్రాస్తూ ఇశ్రాయేలుతోనే మాట్లాడుతున్నాడు. నీవు ధర్మశాస్త్రంను అనుసరిస్తున్నావు. ధర్మశాస్త్రం నువ్వు అనుసరించడం లేదు. ధర్మశాస్త్రమును బోధిస్తున్నావు, ధర్మశాస్త్రమును ఆచరించడం అందరికీ చెప్తున్నావు. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రం అనుసరిస్తూ ఉంటే సున్నతి ప్రయోజనకరము. ఆగండి. గలతీ పత్రికలో ఏ ఒక్కడు కూడా ధర్మశాస్త్రం అంతటిని ఆచరించలేరు అని రాయబడి. ఒకవేళ నువ్వు మొత్తము ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆచరిస్తుంటే సున్నతి ప్రయోజనకరం. కానీ నువ్వు ఆచరించలేవు కదా. సున్నతి ప్రయోజనకరం కానీ ధర్మశాస్త్రం అతిక్రమించి వాడవైతివా నీ సున్నతి కాకపోవును. 26వ వచనంలో కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడయుండి సున్నతి గలవాడుగా ఎంచబడును గదా. ఇప్పుడు మన గురించి రాయబడినటువంటి విషయం అన్యుల గురించి. అంటే ఒకప్పుడు మనం అన్యులము, ఇప్పుడు క్రీస్తుని అంగీకరించాము. ఒకవేళ మనకైతే సున్నతి లేదు, ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల, ఈ పదము నీతి విధులు, ధర్మశాస్త్రములో నీతి విధులు ఉన్నాయి. అంటే అవి అన్ని కాలాలకు అన్ని ప్రజలు నీతిని అనుసరించే విషయాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. మేము అన్యులము యేసుక్రీస్తుని అంగీకరించి ధర్మశాస్త్రపు నీతి విధులను మేము గైకొంటే మేము సున్నతి లేకపోయినప్పటికీ మేము సున్నతి గల వారముగా మేము ఎంచబడతాము అని సున్నతి పొందిన వ్యక్తే సున్నతి పొందనటువంటి అన్యుల గురించి రాస్తున్నాడు. చెప్తున్నటువంటి వ్యక్తి సున్నతి పొందాడు, సున్నతి అవసరం లేదండి వీళ్ళకు అని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రపు నీతి విధులను ఆచరిస్తున్నారు. మీరు నీతిగా జీవించండి అని ధర్మశాస్త్రం అనేక విధాలుగా న్యాయముగా జీవించండి అని చెప్తూ వస్తుంది కదా. మేము దాన్ని పాటిస్తాం సార్. క్రైస్తవులేమి పాత నిబంధనలో ఉన్నటువంటి అన్నిటినీ మేము చెయ్యము, మీరేం చెప్పినా మేము చెయ్యము అనడం లేదు. నీతి విధులను మేము ఆచరిస్తాము. కాబట్టి మాకు సున్నతి లేకపోయినా మేము సున్నతి పొందిన వారితో సమానం. 27వ వచనంలో మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల, అంటే అన్యులు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నారు. ఎట్లా? పైన వచనంలో మనం చూసాం కదా, నీతి విధులను వారు ఆచరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు సున్నతి లేని వారైనప్పటికీ సున్నతి గల వారుగా ఎంచబడుతున్నారు. వారు అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీరుస్తాడు. ఒకవైపు నువ్వు సున్నతి పొందావు ఇశ్రాయేలులారా, మీరు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని తీర్పు తీరుస్తాము అంటే మీలోనే ఫాల్ట్ ఉంది. మేము మిమ్మల్ని విమర్శించగలము. మీరు సున్నతి పొందారు కానీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని మీరు పాటించుటలేదు. కాబట్టి అన్యులు మిమ్మల్ని తీర్పు తీరుస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు మాకు పరిశుద్ధాత్మ దేవుడు సున్నతి విషయంలో బోధించిన విషయాలు మీరు తెలుసుకొనండి. 4వ అధ్యాయంలో, రోమపత్రిక 4వ అధ్యాయంలో ఇప్పుడు మనము సున్నతి విషయంలో 3వ టాపిక్ చూస్తున్నాము. మొదటిది పితరులు సున్నతి.
రెండవది యేసుక్రీస్తు సున్నతి. మూడవది క్రైస్తవులు సున్నతి. దాని గురించి మనం ఇప్పుడు చూస్తున్నాము. 4వ అధ్యాయము 9వ వచనం. ఈ ధన్యవచనమును సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఇక్కడ ఒక విషయాన్ని నిర్ధారిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పైన దావీదు గారు 32వ కీర్తనలో చెప్పినటువంటి మాటలు 7వ వచనంలో, తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. ఇది మంచి విషయము. ఈ విషయము ఈ ఈ ఈ విషయము, ఈ వచనము, ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అన్న ప్రశ్నలో ఆయన యొక్క జవాబు ఏంటంటే, ఇది అందరి గురించి చెప్పబడింది. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అయిపోయింది అది. అది ఎవరికి చెప్పబడింది? సున్నతి గల వారిక, సున్నతి లేని వారికి కూడానా? అందరికీ అని ఆయన చెప్పకయే చెప్పుచున్నాడు. అంటే ఇంకొక మాట, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం అన్న దాంట్లో రక్షణ అని ఉన్నది. అది రక్షణకు సంబంధించినటువంటి విషయం. అది కేవలం ఇశ్రాయేలుకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటిది. అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడెనను సున్నాము కదా. అబ్రహాము నీతిమంతుడు. దేవుడు అబ్రహాముని నీతిమంతుడుగా చేశాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడయ్యాడు. మరి నీతిమంతుడైనటువంటి విషయము సున్నతి పొందినందుక, సున్నతి పొందకుండా కూడా అబ్రహామును దేవుడు నీతిమంతుడుగా చేశాడా? సున్నతి లేనప్పుడే అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా చేశాడు. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? 10వ వచనంలో. సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఏంటి పాయింట్ ఏంటి? ఇంతగా ఆర్గ్యుమెంట్ చేయడానికి విషయం ఏం చెప్తున్నాడంటే, క్రైస్తవులు ఉచితముగా, అన్యులు ఉచితముగా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నారు. మీరు ఈ సున్నతి అన్నటువంటి విషయాన్ని వారి మీద రుద్దకండి. దానికి రుజువు పరుస్తున్నాం మేము. మీ గ్రంథాలనే మీకు ఎత్తి చెప్పుచున్నాము. మీ ధర్మశాస్త్రాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొనండి. మీరు మీరు చదివేటటువంటి దావీదు గ్రంథం నుంచే కదా చెప్తున్నాము. మీరు చదివేటటువంటి అబ్రహాంను గురించి కూడా మేము మీకు బోధిస్తున్నాము. మరియు 11వ వచనంలో, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసములనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. పరిశుద్ధాత్మ దేవుడు మెల్లగా వాళ్ళకు కొత్త కొత్త విషయాలను బయలుపరుస్తున్నాడు ఇశ్రాయేలుకు. ఈ అబ్రహాం ఎవరికి తండ్రి అండి? అబ్రహాము ఎవరికి తండ్రి? ఇశ్రాయిలకు తండ్రి. అది అసంపూర్ణ జవాబు. అబ్రహాం ఎవరికి తండ్రి అంటే, విశ్వాసముంచిన వారికందరికీ ఆయన తండ్రియే. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గరకు వాళ్ళు ఇజ్రాయెల్ నమ్మేటటువంటిది విషయము. అబ్రహాం మా తండ్రి అండి, మా తండ్రి. అప్పుడు మనం కూడా చెప్పచ్చు, మా తండ్రి కూడా ఆయనని. ఎందుకు? ఎట్లా మీ తండ్రి అవుతాడు? మీరేం సున్నతి పొందలేదు కదా, మీరేం ధర్మశాస్త్రాన్ని ఆచరించడం లేదు కదా. కాదు కాదు,
మేము విశ్వాసం ఉంచుట ద్వారా మేము అబ్రహామునకు పిల్లలమవుతున్నాము. అయితే అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసములననే నీతికి ముద్ర, తనకు విశ్వాసం వలన ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దానికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి యగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి యగుటకు అతడు ఆ గుర్తు పొందెను. ఎందుకు గుర్తు ఎందుకు ఆ గుర్తు? ఇది ఎందుకు గుర్తు అంటే, విశ్వాసము గల వాళ్ళు సున్నతి పొందకపోయినను విశ్వసించినటువంటి వారికందరికీ ఆయన తండ్రి అగుట వలన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతని కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి, ఇది పాయింట్. అబ్రహాము సున్నతి పొందక మునుపు దేవుని యందు తనకున్నటువంటి విశ్వాసము అడుగుజాడలను ఎవరు అనుసరిస్తున్నారు? మనం నడుచుకోవాలనే కదా మనకు కొత్త నిబంధన అంతా చెప్పుచున్నది. మీరు అబ్రహాము యొక్క విశ్వాస అడుగుజాడలను బట్టి మీరు నడుచుకోండి. ఎస్ సార్, మేము ఇప్పుడు కూడా ఆచరిస్తాం, ఇప్పుడు కూడా మేము నమ్ముతాం, ఆ విధంగా మేము ఉండాలని మాకు ఆజ్ఞ ఉన్నది అని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆయన మాకు తండ్రి. 13వ వచనంలో అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహ్మునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు గాని విశ్వాసములనైన నీతి మూలముగానే వారు వారసులు, దేవుని యొక్క వాగ్దానానికి వారు వారసులు అయ్యారు. 14వ వచనం కూడా చదువుదాము. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఇక్కడ పాయింట్ ఏంటంటే 4వ అధ్యాయము రోమాపత్రికలో 3వ అధ్యాయం అంతా కూడా దేవుడు ప్రజలను ఏ విధంగా ఉచితముగా దేవుని కృప ద్వారా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీరుస్తున్నాడో అది 3వ అధ్యాయంలో అందరికి చెప్తూ 4వ అధ్యాయంలో ఇశ్రాయేలులకు కూడా మెల్లగా వారి యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి తిరిగి దాని యొక్క పరమార్థము వారికి బోధిస్తూ మీరు సున్నతి అంటున్నారు, అది తర్వాత ఒక గుర్తుగా ఉన్నది, అది గుర్తుగా ఉన్నది, మాకు కూడా అబ్రహాం గారు తండ్రియే, మరియు ఆయన సున్నతి పొందక మునుపు ఆయన నీతిని అనుసరించి ఏ విధంగా నడిచాడో మేము కూడా ఆయన అడుగు జాడలలో మేము నడుస్తాము అని మేము కూడా ఒప్పుకుంటున్నాము. ఈ సున్నతిని గూర్చినటువంటి విషయాలు మనము ఇంకా ముందు విషయాలలో క్రైస్తవులు సున్నతి అన్నటువంటి విషయాలను మనము ముందు దినములలో పరిశీలిద్దాము. దీనికి సంబంధమైనటువంటి బాప్తిస్మము అది మనకు సంబంధించినటువంటిది కాబట్టి దాని విషయంలో కూడా శరీర సంబంధముగా గుర్తులుగా ఉన్నటువంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహించాలి, దాన్ని అనుసరించాలి. వచ్చే వారంలో దీనిని మనం కంటిన్యూ చేద్దాం.